తెలంగాణ కర్ణాటక సరిహద్దులోని ఆ మండలం విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. అక్కడి ప్రజల వేషం, భాష, అలవాట్లు కూడా భిన్నంగా ఉంటాయి. ఆ ప్రాంతంలోని 70% మంది కన్నడ భాషలో మాట్లాడుతుంటారు. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ మండలంలోని ప్రతి గ్రామంలో కన్నడ మీడియం పాఠశాలలు కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు అక్కడ చదువుతున్న విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రతిభ ఉన్నా ఇక్కడే ఉన్నత విద్యా అవకాశాలు లేక కర్ణాటకకు వెళ్లాల్సి వస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది విద్యార్థులు చదువులకు స్వస్తి చెప్తున్నారు. దీంతో ఆ విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో కన్నడ విద్యార్థుల కష్టాలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ఇటు తెలంగాణ అటు కర్ణాటక సరిహద్దులో ఉంటుంది. కృష్ణా భీమా నదుల సంగమం కూడా ఈ మండలంలోనే జరుగుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొట్టమొదటి రైల్వే స్టేషన్ కూడా కృష్ణా గ్రామంలోనే ఉంది. సరిహద్దులో ఉండటంతో ఈ మండలంలోని అనేక గ్రామాల్లో ప్రజల మాతృభాష కన్నడగా ఉంటుంది. అందుకే ఆ భాషలో విద్యాభ్యాసం చేసేందుకు వీలుగా ఉమ్మడి ఏపీలోనే ప్రభుత్వం కన్నడ మీడియం పాఠశాలలు ఏర్పాటు చేసింది. అయితే ఉన్నత చదువులకు మాత్రం ఇక్కడి విద్యార్థులు కర్ణాటక వెళ్లాలి. ఆ క్రమంలోనే బోలెడు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అవేంటో సాక్షి ప్రతినిధి విజయ్ భాస్కర్ వివరిస్తారు. తెలంగాణ కర్ణాటక సరిహద్దులో ఉన్న కృష్ణా మండలంలో కన్నడ మీడియంలో చదివేటువంటి విద్యార్థుల యొక్క పరిస్థితి దయనీయంగా మారింది. ఇటు తెలంగాణ వైపు ఉద్యోగాలు సాధించలేక అటు కర్ణాటకలో సరి అయినటువంటి రిజర్వేషన్ లేకపోవడం వల్ల చదివినటువంటి చదువు కూడా ఫలితం లేకపోతుందనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనము కృష్ణా మండల కేంద్రంలో ఉండేటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ కన్నడ మీడియంలో విద్యాభ్యాసం కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క కర్ణాటక, తెలంగాణ ఇటు కర్ణాటకతో పాటు సరిహద్దులో ఉండేటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతాలను గడినాడుగా పిలుస్తారు. అందులో ఈ కృష్ణా మండలానికి సంబంధించినటువంటి 13 గ్రామాలు కూడా గడినాడు అనేటువంటి ఒక ప్రాంతంలో ఉంటాయి. అయితే ఈ ప్రాంతంలో ఉండేటువంటి 13 స్కూళ్ళల్లో కూడా కన్నడ మీడియం పాఠశాలలు కొనసాగేవి. తాజాగా 2 స్కూళ్ళలో మాత్రం మూసివేయబడ్డాయి. ఇక ఉండేటువంటి యొక్క పాఠశాలలో చదివినటువంటి యొక్క విద్యార్థులు ఇంటర్మీడియట్ లేకపోవడంతో వీళ్ళందరూ కూడా కర్ణాటక రాష్ట్రం పైన ఆధారపడి ఉంటుంది. అయితే అక్కడ అడ్మిషన్లు ఇచ్చేటువంటి సమయంలో అనేకమైనటువంటి కొర్రీలు పెడుతుండటంతో వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అక్కడ ఇన్కము, తర్వాత క్యాస్ట్ తదితరమైనటువంటి ఇక సర్టిఫికెట్లు ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి కృష్ణా మండలంలో తీసుకుంటే అక్కడ వాళ్లకు వచ్చేటువంటి అవకాశం లేదు. 2017లో అక్కడి ప్రభుత్వము ఈ యొక్క గడినాడ ప్రాంతం ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో కన్నడ మీడియంలో చదివినటువంటి విద్యార్థులకు 5% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో కల్పిస్తామని చెప్తున్నప్పటికి కూడా అవి సరిగా అమలు కాకపోవడం వల్ల ఉన్నత విద్య అభ్యసించినా కూడా అక్కడ రిజర్వేషన్లో ఉద్యోగాలు దొరకడం లేదంటున్నారు. ముఖ్యంగా ఈ యొక్క పాఠశాలలకు కర్ణాటక నుంచి ఈ యొక్క కన్నడ పుస్తకాలు సరఫరా అయితే తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వం నుంచి మాత్రం మిగతా పుస్తకాలు కూడా ఇక్కడ సరఫరా అవుతూ ఉంటాయి. అయితే ప్రధానంగా విద్యార్థులంతా కూడా ఈ 10th తర్వాత పోవాలంటే మాత్రం కర్ణాటక పోవాలి కాబట్టి అక్కడ తమకు బస్ సౌకర్యంలో బస్ పాస్ సౌకర్యం లేకపోవడము, హాస్టల్లో ఉండేందుకోసం అక్కడ నిబంధనలు ఒప్పుకోకపోవడం, ఇట్లా అనేకమైనటువంటి సమస్యలతో ఉన్నత విద్యాభ్యాసం చేయడం కష్టంగా ఉంటుంది. ఎవరైనా తమ బంధువులు అక్కడ ఉంటే వాళ్ళ ఇండ్లల్లో ఉండి చదువుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. గత కొంతకాలంగా తాము ఏదైతే గడినాడకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి కూడా అక్కడ హాస్టల్ వసతి కల్పించాలని, బస్ పాసులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా పట్టించుకోవడం లేదంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ చదివేటువంటి యొక్క పిల్లలు ఈ యొక్క మండలంలో ఒకటే హై స్కూల్ ఉంటుంది. వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి వస్తారు. వాళ్లకు బస్ సౌకర్యం లేకపోవడం వల్ల చాలా దూరం నుంచి కాలినడకన రావడం, ఆటోలో ప్రయాణించడం కూడా తమకు ఇబ్బందిగా మారిందని చెప్తున్నారు. ఇక్కడ తెలుగు మీడియం అనేటువంటిది ఇక్కడ సెకండరీ లాంగ్వేజ్గా ఉంటుంది కాబట్టి 6వ తరగతి నుంచి వాళ్లకు అక్షరమాల నేర్పడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణలో జరిగేటువంటి కాంపిటీషన్లో తాము తట్టుకోలేకపోతున్నామని చెప్తున్నారు. అక్కడ కర్ణాటకలో ఏదైతే వచ్చేటువంటి ఉద్యోగాలు 5% రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఓపెన్ కాంపిటీషన్స్లో తాము పాల్గొనడం అనేటువంటిది, ఆ యొక్క కాంపిటీషన్ తట్టుకొని ఉద్యోగాలు పొందడం అనేటువంటిది ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అక్కడ 5% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది పకడ్బందీగా అమలు చేసి అక్కడ
హాస్టల్ వసతి కానీ తర్వాత బస్సు పాసు అట్లాంటి వాటిని ఇస్తే తప్ప తాము యొక్క విద్యాభ్యాసం కొనసాగించలేమని చెప్తున్నారు. మరొక వైపు ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ చదవడానికి ఉండేటువంటి విద్యా అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మెరుగుపరచాలని కోరుతున్నారు. కాంపిటీషన్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి యొక్క పుస్తకాలు ఏవైతే కన్నడ మీడియాలో లేవో అవి కూడా తమకు ఇబ్బంది అవుతుంది కాబట్టి చదువుకున్నా కూడా ఉన్నత విద్యా అవకాశాలు లేకపోవడం వల్ల చాలామంది ఈ ప్రాంతంలో 10 తర్వాత నిరుద్యోగులుగా మారి వాళ్ళు వ్యవసాయ పనుల్లో కానీ తర్వాత కూలీ తదితరమైన పనులు చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కనీసం ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులోనైనా ఇక్కడ కన్నడ మీడియం చదివేటువంటి వారి కోసం ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ కళాశాలను ఏర్పాటు చేయాలని తద్వారా హాస్టల్ వసతి కూడా కల్పించినట్లయితే ఉన్నత విద్యా అవకాశాలు మెరుగుపడతాయి. కాబట్టి ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఇక్కడ ఉండేటువంటి స్థానికులు కానీ విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. కెమెరామెన్ అరవింద్, విజయ్ భాస్కర్, సాక్షి న్యూస్, కృష్ణా నుంచి. కర్ణాటకలో ఇక్కడి విద్యార్థులకు స్కాలర్షిప్లు, హాస్టల్ వసతి, బస్ పాసు సౌకర్యం లేకపోవడంతో చదువులు సాధించలేకపోతున్నారు. ఇప్పటికే విద్యార్థులు లేక సూకూల్, లింగంపల్లి, అటవీ ఖానాపూర్ పాఠశాలలు మూతపడ్డాయి. ప్రతి ఏటా 10వ తరగతి పూర్తి చేసుకున్న 70 నుంచి 80 మంది కన్నడ మీడియా విద్యార్థుల్లో అతి తక్కువ మంది మాత్రమే కర్ణాటకలో ఇంటర్లో జాయిన్ అవుతున్నారు. దీంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆక్రోశిస్తున్నారు. గుడినాడలో చదివిన వారికి కర్ణాటకలో 5% రిజర్వేషన్లు కల్పిస్తూ గతంలో కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు కావడం లేదంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్న నేపథ్యంలో తమ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని వారు కోరుతున్నారు. చెప్పండి, ప్రధానంగా ఇక్కడ ఏ రకమైనటువంటి సమస్య ఎదురవుతుంది, మీరు ఏం కావాలంటారు? సరే, ఇక్కడ ఉన్న పిల్లలు ఉన్నారు కదా, పిల్లల భవిష్యత్ పాడవుతుంది. మనము ఇక్కడ 1 to 10th వరకు ఇక్కడ చదువుతారు. చదివినాక యాదగిరి కానీ రాయచూరు కానీ వెళ్తే మాకు రిజర్వేషన్ సౌకర్యం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, అక్కడి నుండి బస్ పాస్ సౌకర్యం లేదు, ఏమీ లేదు మాకు. ఈడ మన పిల్లలు 1 to 10th చదివిన పిల్లలు రైతు వారిగా చూస్తే 99% గళంపోతున్నారు. ఒక్క 1.1% మాత్రమే ఎవరో ఒకరు 100లో ఒకరు మాత్రమే జాబ్ చేస్తున్నారు. నా భార్యకి ఇక్కడ ఉన్న కర్ణాటకలో నా భార్య 15 years అయింది నా పెళ్లి చేసుకుని. స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది నా భార్య. జాబ్ రాలేదు. హైకోర్టులో వేసినాను పిటిషన్, 40%కి ఇచ్చినారు. కానీ ఆడపోతగిన టీఎస్పీఎస్సికి ఎవరు ఉన్నారంటే గంటా చక్రపాణి ఉన్నారు. రాదమ్మా అంటని చెప్పారన్నట్లు. అప్పుడు ఎన్నో పోరాడాను చాలా కేసి నాలాక ఇంకొకరికి ఇబ్బంది కలగకూడదని నేను చెప్తున్నాను. చాలా ఇబ్బందిగా మారింది ఇక్కడ ఉన్న పిల్లలకి. సార్, రిజర్వేషన్ కల్పించాలి. రిజర్వేషన్ కల్పిస్తే మా భవిష్యత్ బాగుపడుతుంది. లేదంటే లేదు సార్. మెయిన్ అంటే రిజర్వేషన్. సార్, రైతు వారీగా మేము డైలీ 600 తెస్తున్నాం. మా పిల్లగానికి రాయచూరు పంపించాలంటే మా పిల్లగాని ఖర్చు 300 అవుతుంది. పోతా 100 రూపాయలు, వస్తా 100 రూపాయలు వానికి టిఫిన్కి. 300 పిల్లగానికి పెడితే మా 300లో పొట్టగడు ఎట్లా గడపాలి? ఇక్కడ ఏమంటే మనకి ఇక్కడ కన్నడ మీడియం చదివిన వాళ్ళకి ఇక్కడ రిజర్వేషన్ లేదు, అక్కడ రిజర్వేషన్ లేదు. మనకి ఏం కావాలంటే యడ్యూరప్ప ఏం చేసిందంటే 1970 మన 2017లో ఇక్కడ కన్నడ మీడియం చదివిన వాళ్ళకి మొత్తం ఈ భారతదేశంలో ఎవరైనా ఏ మూలంలో చదివిన వాళ్ళకి 5% రిజర్వేషన్ ఇస్తామని కలెక్ట్ చేసిండు వాళ్ళకి. కానీ ఇంతవరకు అది కాగిత రూపంలో ఉంది, కానీ ఇంతవరకు అది ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఇక్కడ ఉన్న పాత విద్యార్థులందరూ కలిసి అంటే ఈ మాధ్యమం కన్నడ మాధ్యమం చదివిన వాళ్ళకి మనకు న్యాయం దొరికితే కర్ణాటక ప్రభుత్వం ఏం ప్రకటించిందో 2017లో 5% రిజర్వేషన్ కల్పిస్తాం కన్నడ మీడియం చదువుకున్న వాళ్ళకని, ఆ రిజర్వేషన్ బిల్ పాస్ చేస్తే మేము కన్నడ మీడియం కంటిన్యూ చేస్తాము. ఒకవేళ బిల్ పాస్ చేయకుంటే త్వరలోనే మేమేంటే ఇక్కడ ఉన్న కన్నడ మీడియం ఏముందో ఈ కన్నడ మీడియం తీసివేసి తెలంగాణ ప్రభుత్వం ఏమైతే ఇక్కడ ఉన్న పిల్లలు కానీ టీచర్స్ కానీ ఏం ఖర్చు పెట్టి శాలరీ కానీ మధ్యాహ్నం భోజనం, పుస్తకాలు, బట్టలు ఏం ఖర్చు చేస్తుందో తెలంగాణకు మనం మోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది సార్. అందుకని ఈ కన్నడ మీడియం తీసేసి అందరినంత త్వరలోనే మేము తెలుగు మీడియం ఇక్కడ పెట్టించాలని మనం కోరుకుంటాను సార్. మై నేమ్ ఇస్ మైత్రి. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 9th క్లాస్. మై స్కూల్ నేమ్ ఇస్ జెడ్పీహెచ్ఎస్ కృష్ణ. మా పాఠశాల గవర్నమెంట్. మా పాఠశాలలో టీచర్స్ చాలా మంచిగా పాఠాలు చెప్తారు. అయితే మాకు చాలా దూరం నుండి పిల్లలు వస్తున్నారు. వాళ్ళకు ఆటోలు ఉన్నాయి, కొంతమంది దగ్గర డబ్బులు లేవు. వాళ్ళు మాత్రం నడుచుకుంటూ వస్తారు. గుర్జల్, తంగడి నుండి నడుచుకుంటూ వస్తారు. అలాగని మాకు ఒక బస్ లేకపోతే వ్యాన్ అలాంటివని మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు రాఘవేంద్ర. చేగుంట నుండి వస్తాం. ఇందుకు రానికే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మేము క్లాసుకి లేట్ అయి వస్తున్నాం. మాకు బస్సు పంపాలి చేగుంటకి. అలాగే రోడ్ చిన్నగా ఉందని
ఆ కారణాల నుండి మా ఊరికి బస్సు పంపిస్తలేరు. గవర్నమెంట్ మాకు సహాయం చేయాలని కోరుతున్నాం. 11 కిలోమీటర్ దూరం ఉంది. ఈ బస్సు పంపించాలి, ఖచ్చితంగా పంపించాలని కోరుతున్నాం. ఇక్కడ కన్నడ మీడియం, ఈ ప్రాంతం అంతా కన్నడ మీడియమే. భౌగోళికంగా తెలంగాణలో కూడా ఇక్కడ జనాల మాతృభాష కన్నడ, సంస్కృతి కన్నడ. మొత్తం తెలుగు చాలా దూరం ఉన్నట్ల భాష ఉంటుంది మాకు. అయినా కన్నడ చాలా ఇష్టంగా చదివే పిల్లలు ఇక్కడ చాలామంది ఉంటారు. ఇక్కడ కన్నడ చదివిన వాళ్ళకు కర్ణాటకలో కాలేజ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మేమంతా ఇదే స్కూల్లో చదివి ఇక్కడనే టీచర్గా పనిచేస్తున్నాం. చాలామంది వేరే ప్రాంతాలు కూడా చదువుతున్నారు. ఇక్కడ చదివిన వేరే ప్రాంతం ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఈ ప్రస్తుతానికి తెలంగాణ గవర్నమెంట్ మన కన్నడ బుక్స్, కన్నడలో ప్రింట్ బుక్స్ ఇస్తున్నది, అకామిడేషన్ కల్పిస్తున్నది, ఉపాధ్యాయుల నియామకాలు చేస్తున్నది, లైబ్రరీ, ల్యాబొరేటరీ అన్ని ఫెసిలిటీస్ తెలంగాణ గవర్నమెంట్ కల్పిస్తున్నది. కర్ణాటక గవర్నమెంట్ కూడా కన్నడ లాంగ్వేజ్ పోషిస్తున్నది. మా స్కూల్కు కన్నడ బిల్డింగ్ ఇచ్చింది, కన్నడ బిల్డింగ్ 10 లక్షలు ఇచ్చింది. ఒక టీవీ ఇచ్చింది పెద్దది, 5 లక్షలు విలువ చేసే టీవీ కూడా కర్ణాటక గవర్నమెంట్ ఇచ్చింది. దానికి ఉన్న సబ్జెక్ట్ కూడా దాంట్లోనే వాళ్ళు ఇన్బిల్ట్గా తయారు చేసి ఇచ్చిండ్రు. ఈ కర్ణాటక గవర్నమెంట్కు మనం ఇంకో డిమాండ్ ఏంటంటే మనకు హాస్టల్ ఫెసిలిటీ కల్పిస్తే బాగుంటుంది కరెంట్ కూడా అడుగుతున్నాం.